నమస్కారం. ఈరోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నతాండ్రపాడు గ్రామానికి వచ్చాము. ఇక్కడ సహస్ర స్కూల్ వ్యవస్థాపకులు శివనాగరాజు గారితో మనం కలవడానికి వచ్చాము. ఇక్కడ విద్య నేటి ప్రస్తుత పరిస్థితుల్లో విద్య ఒక వ్యాపారంగా మారిపోతుంది. కానీ అలా కాకుండా తక్కువ ఫీజులతో తర్వాత వాళ్లకు ఉచితంగా డ్రెస్సులు ఇస్తూ స్కూల్ యూనిఫామ్స్ ఇస్తూ విద్యను బోధించే విధానానికి నాంది పలికారు మన శివనాగరాజు గారు. హాయ్ శివనాగరాజు గారు. హాయ్ సార్. నమస్కారం. మీరు ఉచితంగా యూనిఫామ్స్ ఇచ్చి తర్వాత పిల్లల్ని విద్యకు ప్రోత్సహించడానికి గల కారణం ఏంటి? దీని వెనక ఏదైనా బలమైనటువంటి సంఘటన ఉందా? ఎందుకంటే మన సపరేట్ టైం ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నాం. చదువుకోవడానికి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒంటిపూట భోజనం చేసి ఆ స్థాయి నుండి ఉండవచ్చున్నాం కాబట్టి ఎంత ఇబ్బంది పడ్డాము. ఈరోజు నా బిడ్డను చదివించుకుని అంత సఫర్ అవుతున్నాం మేము. అంటే ప్రతి ఒక్క స్కూల్లో లక్షల్లో ఫీజులు ఉన్నాయి. బుక్స్ ఫీజు కానీ, స్కూల్ ఫీజు కానీ, బస్ ఫీజు కానీ, మెటీరియల్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు అని ఈ ఫీజుల నుంచి ఉపశమనం కలగాలంటే నాకు ఏది ఆప్షన్ దొరకలేదు. ఒక గవర్నమెంట్ స్కూల్ ఒకటే ఆప్షన్ దొరికింది. అయితే గవర్నమెంట్ స్కూల్లో కూడా అంత సాటిస్ఫై కాక అయితే ఈ పల్లెటూరులోనే రానికి రీజన్ ఏంటంటే మనం ఇక్కడైతే బెటర్ దెన్ మేము ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చదివిన స్కూలే కాబట్టి ఆ లోపాలన్నీ అధిగమించవచ్చు. నా పిల్లలకు కూడా ఈ విధంగా నేను ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ సిస్టమ్ ముందుకెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో రావడం సార్. అది గొప్ప మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పదండి. ఇది 10 మందికి ఇన్స్పిరేషన్ కావాలని, విద్యా వ్యాపారం కాకూడదని ఆశిస్తున్నాం. మీరు 10 మందికి ఆదర్శం కావాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళొకసారి మీ సహస్ర స్కూల్ బృందానికి మీకు థ్యాంక్స్. మీరు రకరకాల బిజినెస్ చేసి కోట్ల రూపాయలు గడించారు. కానీ ఈ విద్యారంగంలో ఇన్వెస్ట్ చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? రకరకాల అనేసరికి చాలా రకాలు చేశాను. నేను అన్ని రకాల్లో సాటిస్ఫై ఉంది. బట్ ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు చూస్తున్నాం మనం సమాజంలో. వీటికి నాంది పలకాలనే ఉద్దేశంతో ఒక మారుమూల ప్రాంతాన్ని ఎంచుకున్నాం మేము. ఈ మారుమూల ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కరికి సేవ చేయవచ్చు. అందులో ఇక్కడ నుంచి టౌన్ పంపించలేరు పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి బస్ ఫీజు ఆఫీస్ అని ఇబ్బంది పడిన ఉద్దేశంతో ఈ మారుమూల ప్రాంతాన్ని ఎంచుకొని మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఒక ఇంటర్నేషనల్ రేంజ్లో డెవలప్ అవుతుంది సార్. ఆఫ్టర్ ఇదే ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి కొంచెం ఒడిదొడుకులు చాలా ఉన్నాయి మాకు. అయినా మా చైర్మన్ సార్ గారి దయ వల్ల మేము దాన్ని అధిగమించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం సార్ అనుగ్రహంతో. నెక్స్ట్ రాబోయే 2 years కల్లా మాదకంటూ ఒక నేమ్ క్రియేట్ అవుతుంది సార్. ఆల్రెడీ ఆ ఉద్దేశంతోనే మేము వెళ్తున్నాం. ఇంటర్నేషనల్ స్కూల్లో డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది సార్. మీ ఈ ప్రయాణంలో మీకు ఎలాంటి అనుభవాలు చేయదనుభవాలేదు? సమాజంలో ఉంటారు కదా, మంచి పనులు చేస్తున్నప్పుడు పీతల్ లాంటి మన సామాజిక ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి లాగడం అట్లాంటివి ఏమైనా మీకు ఎదురయ్యాయి? చాలా ఉన్నాయి సార్. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ దొరకక తర్వాత సఫర్ అవ్వడము, ప్రతి అడుగులో కూడా మాకు ఆటంకాలు. మన ఎగ్జాంపుల్ చెప్పాలి, రేణుకంప మాది. రేణుకంపకి అయితే ఎన్ని ముళ్ళు ఉంటావో అన్ని ముళ్ళు మాకు ఉన్నాయి. ఒకసారి బట్ట దానిపై తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకున్న లోపు మళ్ళీ ఇంకొకటి అది లాగే లోపు మళ్ళీ 3-4 అటాక్స్ అయ్యేవాడు. ఒక కోలుకోలే, ఇప్పటికైనా మేము కోలుకోలేని దానిలో ఉన్నాం. మా చైర్మన్ సార్ అనుగ్రహంతో ముందుకు అట్లా వెళ్తూనే ఉన్నాం. మీ సంకల్పం చాలా గొప్పదండి. సార్ చూడండి, ఇన్ని కష్టాలు వచ్చినా సేవే భావంగా, సేవే దృక్పథంగా ముందుపై ఒక సత్సంకల్పంతో ముందుకుపోతున్న సహస్ర స్కూల్కి మనమందరము సహాయంగా నిలబడాలి. తర్వాత విద్య వ్యాపారం కాకుండా విద్య ఒక సేవల మళ్ళీ ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీయాలని ఆశిస్తున్నాం.